తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రి బాధ్యతలు అటు అధ్యక్ష బాధ్యతలతో సతమతమవుతున్నారు. దీంతో ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ జాతీయ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసారి కూడా మంచి ఫామ్లో ఉన్న గట్టి నాయకుడికే రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధినేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠ కమల శ్రేణులలో నెలకొంది. అధ్యక్ష పదవి కోసం అటు ఎంపీలు ఇటు ఎమ్మెల్యేలు సైతం పోటీ పడుతున్నారు. దాదాపు 6 నేతలు పోటీ పడుతున్నా మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికలలో గెలుపొందిన ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవిందుల మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలలో రాజా సింగ్, పాయల్ శంకర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆశావాహులు ఢిల్లీలో లాబియింగ్లు కూడా మొదలు పెట్టేశారట. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ బీసీసీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి అధ్యక్ష పీఠం అప్పగిస్తారనే టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే ఎంపీ ఈటెల రాజేందర్ అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, 7 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటెలకు ప్లస్ పాయింట్స్. ఇక మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సైతం అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ కొనసాగుతున్నారు. మొన్నటి ఎంపీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి అడ్డా అయిన మహబూబ్ నగర్ నుంచి గెలుపొంది రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో డీకే అరుణ కేంద్ర కేబినెట్లో చోటు కోసం పరితపించారు. ఇందుకు సంబంధించిన లాబియింగ్ సైతం చేశారు. అయితే ఆశాభంగం కలిగింది. చివరకు బీజేపీ చీఫ్ పదవి అయినా దక్కుతుందా అన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పార్టీలో ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్న యువ నేతలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులు కూడా ఈటల, డీకే అరుణకు గట్టి పోటీ ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో యువతలో రఘునందన్ రావుకు ఇటు ధర్మపురి అరవిందులకు మంచి ఫాలోయింగ్ ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వగలరు. అంతేకాదు ఈ ఇద్దరికి కూడా పార్టీలో మంచి క్యాడర్ కూడా ఉంది. దీంతో వీరిలో ఎవరో ఒకరు అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మీ ముందుకు వస్తాం. సైనింగ్ ఆఫ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.